వచ్చామండి. ప్రస్తుతం ఇక్కడ 6:30 అయింది. మీరు చూస్తున్నట్లయితే చాలా పెద్ద సంఖ్యలో ఆడవాళ్ళు అవనియండి, మగవాళ్ళు అవనియండి, ఓటు వేయాలన్న ఒక్కటే ఒక ధ్యేయంతో అందరూ వేచి ఉన్నారు. ఇప్పుడు నేను 5ంటికి వచ్చాను. పసిబిడ్డల్ని ఇంట్లో వదిలేసి వచ్చినా కానీ మేము ఈవీఎం వర్క్ అవ్వట్లేదనో ఇంకోటో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వండి అందరం వేచి ఉండి కరెక్ట్గా వెయ్యాలని చెప్పేసి కాంక్షిస్తూ మేము అందరం వేచి ఉన్నామండి. గాంధీనగర్ ఓటర్ని మార్నింగ్ వచ్చామండి. ఎండకి తట్టుకోలేక ఇంట్లో లైన్ ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ వెళ్ళిపోయాము. కనీసం 5 కన్నా తక్కువ జనం ఉంటారేమో అని వచ్చాము. ఇంతవరకు లైన్ అయితే పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. 6:30 టైం అయింది. ఎప్పటికైనా మా ఓటు వినియోగించుకోవాలని చెప్పి క్యూలో నుంచొని క్యూ పద్ధతి ప్రకారం ఓటు చేసుకోవడానికి లైన్లో నుంచోయాను. 7 అయింది. ఇప్పుడు జనాలు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ వాస్తవంగా ఈ బూత్లో వచ్చేసి 1736 ఓట్లు ఉండి 2 పోలింగ్ స్టేషన్లు చేయాల్సింటే ఇది ఒకటే చేశారు. దానికి తోడు ఈవీఎంలు 2-3 అవర్స్ పనిచేయలేదు. ఈ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా సరిగా స్పందించలేదు. అయినా కూడా లేట్ అయినా కూడా ఇంతమంది జనం ఇంత ఓపికగా ఓట్లు వేయడానికి నిలబడ్డారంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలు అంతసేపు అయినా కూడా వెయిట్ చేసి ఓటు వేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది 83వ నెంబర్ బూత్ గాంధీనగర్. పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6:30 అయిపోయింది. ఇంకా 7 అవుతుంది. ఇంకా చూడండి బాగా ఉన్నారు జనం. ఎవరు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మనకి మంచి ప్రభుత్వాన్ని తీసుకొని రావాలని కోరుకుంటా ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలని కుతూహలంతో ఆనందంతో ఇంకా వెయిట్ చేస్తా వాళ్ళ యొక్క టైంని దీన్ని గవర్నమెంట్ కోసం ఉపయోగించాలని చూస్తున్నారు.